ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉప దేవాలయమైన గ్రామదేవత శ్రీ కుంకులమ్మ తల్లి నవరాత్రులు ముగించుకుని రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామదేవతగా వెలసి భక్తుల కోరికలు తీర్చే అమ్మవారి రథోత్సవం సందర్భంగా ద్వారకా తిరుమల పురవీధుల భక్తజన సంద్రంగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనార్థం వేచి ఉన్నారు. ప్రత్యేకంగా పచ్చిపూలతో విద్యుత్ దీపాలతో రథాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు. రాజరాజేశ్వరి అలంకారంలో కుంకులమ్మ తల్లి రథంలో వెలసి భక్తులకు దర్శనమిచ్చారు. రథాన్ని దేవస్థానం అధికారులు కొబ్బరికాయ కొట్టి ముందుకు ప్రారంభించారు. రథం పురవీధుల్లో విహరించగా నామస్మరణలతో మారుపోగిన ద్వారకా తిరుమలలో భక్తులు దేవి నామస్మరణలు చేస్తూ రథాన్ని లాగడంలో పోటీ పడ్డారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలు ఉత్సవానికి మరింత ఆభరణంగా నిలిచాయి. భక్తులు, గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. మహిళలు, పిల్లలు, వృద్ధులు సమానంగా పాల్గొని అమ్మవారి కరుణకు పాత్రులయ్యారు. రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పరవశించారు. ఉత్సవం మొత్తం వైభవంగా సాగగా భక్తులు కుంకులమ్మ తల్లి శరణమంటూ నామస్మరణలతో వేడుకున్నారు.